మంచితనం, ఇతరుల పట్ల ప్రేమగా ఉండటం. ఇప్పుడున్న జనరేషన్లో సమాజంలో ఏ తప్పు జరిగినా, సమాజానికి ఏ సమస్య ఎదురైనా అది మన వరకు వచ్చినప్పుడు ఆలోచిద్దాంలే అన్నట్టుగా ఉంది. ఈకో ఫ్రెండ్లీ, సేవ్ యానిమల్స్, సేవ్ ఎన్విరాన్మెంట్ అంటూ సోషల్ మీడియాస్లో పోస్ట్ చేసుకోవడం తప్పితే నిజానికి మనలో ఎంత శాతం మంది పర్యావరణ సంరక్షణకి కట్టుబడి ఉంటాం? అలా ఎవరు ఉండరు అని కూడా చెప్పనీకి లేదు. కాకపోతే చాలా తక్కువ మంది. ఆ కొద్ది మందిలో ప్రకృతిని కాపాడటానికి ముందు వరుసలో ఉండేదే బిష్నోయ్ కమ్యూనిటీ. అంటే వాళ్ళకి మించిన వారు ఇంకెవరు లేరా అంటే లేరండి. సాధారణంగా చెట్లను కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి అంటే మనం ఏం చేస్తాం? చెట్లను నాటి నీళ్లు పోసి కాపాడుకుంటాం. కానీ ప్రాణాలను సైతం బలిదానం ఇచ్చి చెట్లను కాపాడుకునే వాళ్ళు మనకంటే నిజంగా 1000 రెట్లు గొప్ప. అలాంటిదే ఈ బిష్నోయ్ కమ్యూనిటీ. వీళ్ళ కథ ఇప్పటిది కాదు, సుమారు 500 సంవత్సరాల నాటిది. 1451లో రాజస్థాన్ లోని పిపాసర్ అనే గ్రామంలో జన్మించారు గురు జాంబేశ్వర్ గారు. ఆయన ప్రవచనాలలోంచి పుట్టిందే ఈ బిష్నోయ్ కమ్యూనిటీ. వన్యప్రాణులు, అడవుల పట్ల అపారమైన ప్రేమను పెంచుకున్నారు. అందులోనూ బ్లాక్ బక్స్ ఇంకా చింకారా వంటి జంతువులను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. అలా ఎందుకంటే వాళ్ళ ఆధ్యాత్మిక గురువైనటువంటి జాంబేశ్వరుడే తిరిగి పునర్జన్మెత్తాడని గట్టిగా నమ్ముతుంటారు. వీళ్ళు తమ నాయకుడి నియమానుసారంగా ప్యూర్ వెజిటేరియన్, చెట్లను మరియు వన్యప్రాణులను కాపాడుకోవడం వంటి 29 నియమాలకు కట్టుబడి ఉంటారు. 1770లో జోధ్పూర్ కి రాజైనటువంటి రాజా అభయ్ సింగ్ తమ సైన్యానికి చెప్పి అడవిలోంచి జమ్మి చెట్టు కట్టెల్ని కొట్టుకురావాల్సిందిగా ఆదేశించారు. అడవికెళ్లిన ఆ సైనికుల్ని బిష్నోయ్ కమ్యూనిటీకి చెందిన అమృతాదేవి అనే మహిళ చెట్టుని పట్టుకొని వాళ్ళని అడ్డుకుంది. ఆ ఒక్క చెట్టు కోసం ఆమె తన 2 బిడ్డలే కాకుండా ఆమెతో పాటు దాదాపు 400 మందికి పైగా బలైపోయారు. ప్రకృతి పట్ల, పర్యావరణ సంరక్షణ కోసం ప్రాణాలను సైతం అర్పించేంత ప్రేమ ఈ బిష్నోయ్ ప్రజలది. దాని ఇన్స్పిరేషన్ తోనే 1973లో చిప్కో మూవ్మెంట్ స్టార్ట్ అయింది. బిష్నోయ్ కమ్యూనిటీకి కుల, మత, ప్రాంతంతో సంబంధం లేదు. ప్రకృతిని కాపాడుకోవడం తమ బాధ్యత అనే ఒకే భావజాలం కలిగిన వాళ్ళు ఎవరైనా చేరవచ్చు. ఈ కమ్యూనిటీ నార్త్ స్టేట్స్ తో పాటు రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ ఇంకా యూపీలో కూడా పెద్ద మొత్తంలో ఉంది. ఇంకా ఈ కమ్యూనిటీకి చెందిన మహిళలు యానిమల్స్ ని తమ సొంత పిల్లల్లా ట్రీట్ చేస్తారు. ఈవెన్ ఫీడింగ్ కూడా. ఇంకా మగవాళ్ళు అడవుల్లో ఎప్పటికప్పుడు పాట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. జీవరాశులను కాపాడుతుంటారు. వన్యప్రాణుల సంరక్షణలో వీళ్ళు ఎంత మొండిగా ఉంటారంటే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 2014లో వెలుగులోకి వచ్చిన లారెన్స్ బిష్నోయ్ కేసు. 1998లో సల్మాన్ ఖాన్ గారు ఒక సినిమా షూటింగ్ లో పొరపాటున నిజంగానే 2 బ్లాక్ బక్స్ ని కాల్చి చంపేశారు. ఇంకా దానికి ప్రతీకారంగా లారెన్స్ బిష్నోయ్ దగ్గర నుంచి సల్మాన్ ఖాన్ గారికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రకృతి, జీవరాశులు, అడవులు, వన్యప్రాణుల్ని కాపాడుకోవడంలో ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా స్వీకరించేదే బిష్నోయ్ కమ్యూనిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఆలోచనలు కలిగిన ప్రతి ఒక్కరూ ఇందులో భాగమే. అలాగాని జరుగుంటే ప్రతి ఊళ్ళో ఒక బిష్నోయ్ కమ్యూనిటీ ఉండేది. ఇవాళ దేశ రాజధానిలో ప్రస్తుత పరిస్థితుల్లో ఏర్పడేవి కాదు. ఇది ఇవాళ ఢిల్లీ ప్రజలకు మాత్రమే సమస్య కాదు, రేపు మనకు రావచ్చు, మనము పోవచ్చు. సో సాధ్యమైనంత వరకు ప్రకృతిని కాపాడకపోయినా పర్లేదు, దాన్ని కాలుష్యం చేయకుంటే చాలు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రకృతి మనందరిది. మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. దాన్ని కాపాడుకుందాం. జై హింద్.